హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏంటంటే మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. కింద హెడ్లైన్స్తో సహా పెట్టానండి. చూడండి, ఇట్లా మామిడి ముక్కలను కొట్టించుకొచ్చాను మార్కెట్లో. నీట్గా తుడిచిపెట్టుకున్న ఈ డబ్బాతో కొలత అనమాట. అయితే ఈ డబ్బాతో 8 డబ్బాల మామిడి ముక్కలు అయినాయి. అయితే దాంతో అది వేయించిన ఆవపిండి అనమాట, వేయించి పట్టించింది. 3/4 వేసాను. తర్వాత ఒక డబ్బా కారము, అది 3 మ్యాంగోస్ కారం పొడి. తర్వాత 3/4 వచ్చేసి ఉప్పు, 1/4 వచ్చేసి మెంతి పొడి, ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి. 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసిన తర్వాత ఇది పల్లి నూనె అనమాట, పచ్చిది. దాన్ని ఇంకొక బౌల్లో తీసుకొని అందులో కొంచెం 1 టీ స్పూన్ అంత పసుపు వేసి ముక్కల్ని అందులో వేసి అందులో డిప్ చేసిన తర్వాత మనం కలుపుకున్న పొడిలో వేసాను. తర్వాత వెల్లుల్లి పేస్ట్ అనమాట. డబ్బా కొలత తీసుకున్నాను కదా, డబ్బాతోనే ఒక డబ్బా వెల్లుల్లి హాఫ్ పేస్ట్ చేశాను, హాఫ్ అట్లనే వేసేసిన. తర్వాత తాలింపుకు జీలకర్ర ఆవాలతో తాలింపు కొంచెం ఆయిల్కి పెట్టానండి. ఇది 3 రోజుల తర్వాత చూస్తే ఇట్లుంది. కాకపోతే కొంచెం సాల్ట్ తగ్గింది, కల్లుప్పు వేసినామని చెప్పేసి తక్కువ వేసాను నేను. ఇప్పుడు మళ్ళీ కలుపుకున్న 3 డేస్కి. తర్వాత మళ్ళీ 5th డేకి తీసి ఇట్లా కలుపుకున్న. 5th డేకి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆయిల్ అసలు అప్పుడు పొడి పొడి ఉండింది, ఇప్పుడు చూడండి ఎంత లిక్విడ్ అయిపోయిందో. ఆవకాయతో ముద్దపప్పు వేసుకొని